రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. ఇక ఆదిలాబాద్ లో పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలైతే గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ఉదయం 8 గంటలైనా కూడా పొగమంచు నుంచి తేరుకోకపోవడంతో ప్రజలు బయటికి రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే 9 దాటితే కానీ బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోవడం, తెలంగాణలో 15 డిగ్రీల్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ లో అయితే అత్యల్పంగా 8.2 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చలి తీవ్రత కొనసాగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు ఆవరించుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. అల్లూరి జిల్లా జీమాడుగులలో 3.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా అరకులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో అయితే చలికి గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలతో సంగారెడ్డి, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక కుమ్రంభీం జిల్లాలోని కెరమెరి, జైనూరు, తిర్యానితో పాటు పలు మండలాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాలతో పాటు ఇటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కుమ్రంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ 5-6 డిగ్రీల వరకు సెల్సియస్ డిగ్రీల వరకు పడిపోతుండడంతో పాఠశాలల వేళలు కూడా మార్చినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటలకు బదులు 9:40కి బడులు తెరవాలని కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా మరో 3 రోజులు కూడా ఈ ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, నిర్మల్ జిల్లాలోనూ ఈ 2-3 రోజులలో 8.7 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో మరో 3 రోజులలో కూడా చాలా
సింగిల్ డిజిట్ కు పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వృద్ధులు పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా